దెయ్యంతో వియ్యం. అనగనగా శంభోపురం అనే గ్రామంలో రవి అనే వ్యక్తి తన భార్య సుజాతతో కలిసి ఒక బ్యూటీ పార్లర్ నడుపుతుండేవాడు. అయితే ఊర్లో ఎలాంటి శుభకార్యం జరిగినా వారి షాపు వద్దకే ప్రజలు వస్తుంటారు. ఒకరోజు సుజాత త్వరగా ఇంటికి వెళ్లిపోతుంది. అయితే రాత్రి వరకు రవి షాప్ దగ్గర ఉంటూ చీకటి పడిన తర్వాత షాప్ కి తాళాలు వేసి ఇంటికి బయలుదేరి వెళ్తుంటాడు. అబ్బా, ఈ పెళ్లిళ్ళ సీజన్ వల్ల అస్సలు ఖాళీ ఉండడం లేదు. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో అని రవి అలసటగా నిద్ర మత్తులో నడుస్తుంటాడు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత రవికి కుక్కల అరుపులు వినిపిస్తాయి. కానీ రవి అదేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాడు. ఆ సమయంలో వరుసగా ఉన్న వీధి లైట్లు ఒక్కొక్కటిగా ఆగిపోతాయి. అప్పుడు రవి అయోమయంగా ఏమైందని చుట్టూ చూస్తాడు. అయితే చీకట్లో నుండి ఒక కుక్క పిల్ల అరుస్తూ తన వైపు పరిగెత్తుకుని వస్తుంది. అప్పుడు వెన్నెల వెలుగులో ఒక భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. అదేంటా అని రవి కళ్ళు నలుపుకుని చూడగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే రవి అక్కడ చూసింది ఒక దెయ్యాన్ని. వెంటనే రవి భయంతో వెనక్కి పరిగెత్తుకుని తన షాప్ దగ్గరికి పారిపోతుంటాడు. మరోవైపు దెయ్యం తనలో తాను ఇలా అనుకుంటుంది, ఈ కుక్కలు ఏంటి ఇలా మరుగుతో విసిగిస్తున్నాయి, ఒకవేళ నా ఆకారం చూసి అనుకుంటా అని దెయ్యం అనుకుంటూ ముందుకు వెళ్తుండగా సరిగ్గా రవి షాప్ ముందు ఆగుతుంది. అయితే అక్కడ చుట్టుపక్కల ఉండే షాప్లన్నీ మూసేసి ఉంటాయి. కానీ రవి షాప్ లో లైట్ వెలిగి ఉండడం దెయ్యం చూస్తుంది. అప్పుడు దెయ్యం ఆ పార్లర్ వైపు చూస్తూ, బ్యూటీ పార్లర్ అంటే నన్ను నేను ఇక్కడ అందంగా మార్చుకోవచ్చు అని దెయ్యం షాప్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టడం మొదలు పెడుతుంది. ఇక లోపల భయంతో ఉన్న రవి దెయ్యం తనను కనిపెట్టేసిందని కంగారు పడిపోతూ అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తుంటాడు. అయితే దెయ్యం మాత్రం డోర్ కొట్టడం ఆపదు. సరిగ్గా ఆ సమయంలో అనుకోకుండా రవి చేయి తగిలి అక్కడున్న వస్తువు కింద పడి శబ్దం వస్తుంది. ఆ సౌండ్ విన్న దెయ్యం నవ్వుకుని, లోపల ఎవరున్నారో నాకు తెలీదు, నేను నీకు ఏ హాని చెయ్యను, కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే నీకే మంచిది, లేదంటే నిన్ను నీ షాప్ ని తగలపెట్టేస్తా. వామ్మో, ఈ దయ్యం అన్నంత పని చేసేనా చేస్తుంది. ఆఖరికి రవి ధైర్యం తెచ్చుకుని తలుపు తెరుస్తాడు. అప్పుడు బయట ఉన్న దయ్యం నవ్వుతూ లోనికి వచ్చి అక్కడున్న అద్దాలు, మేకప్ సామాన్లు చూస్తుంటుంది. అయితే రవి మాత్రం భయంతో ఏమీ మాట్లాడకుండా ఒక మూలన నిలబడి ఉంటాడు. ఆ తర్వాత దెయ్యం రవి వైపు తిరిగి, నువ్వేనా ఇక్కడ యజమాని? అవును. నా పేరు భాగ్యం, నేను చూడ్డానికి భయంకరంగా ఉన్నానా? ఏమనాలో అర్థం కాని రవి దెయ్యం వైపు చూస్తుంటాడు. అప్పుడు దెయ్యం దగ్గరకంటూ వెళ్లి, నన్ను గాని నువ్వు అందంగా మారిస్తే నీకు ఏ హాని చేయకుండా వెళ్ళిపోతా, లేదంటే నీ మొహం ఎవరో గుర్తుపట్టలేనట్టుగా చేస్తా. అప్పుడు రవి భయపడుతూ, అలాగే నా ప్రయత్నం నేను చేస్తా, దయచేసి నన్ను మాత్రం ఏం చేయకు. మంచిది, అయితే వెంటనే మేకప్ మొదలుపెట్టు అని దెయ్యం మేకప్ వేయించుకోవడానికి అక్కడున్న కుర్చీలో కూర్చుంటుంది. అయితే రవి భయపడుతూనే తనకు కావలసినవన్నీ దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత రవి వణుకుతున్న చేతులతో దెయ్యానికి మేకప్ వేయడం మొదలు పెడతాడు. జాగ్రత్తగా మేకప్ వేయరా, ఆ మేకప్ ఎలా ఉండాలంటే నన్ను నేనే గుర్తుపట్టకూడదు. రవి భయంగా తన పని చేస్తుంటాడు. అలా చివరిగా దెయ్యానికి మేకప్ వేయడం పూర్తయ్యాక దెయ్యం అద్దంలో తన మొహం చూసుకుని ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు ఆ దెయ్యం చూడ్డానికి ఒక అందమైన అమ్మాయిలా కనిపిస్తుంది. ఇంత అందంగా కనిపిస్తే ఎందుకని పిచ్చి జనాలు నన్ను చూసి భయపడుతున్నారు అని దెయ్యం అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంది. అప్పుడు రవి, ఎంత మేకప్ వేసుకున్నా దయ్యం అంటే భయమే కదా, ఇదంతా మేకప్ వల్ల అనిపిస్తుంది. రవి మాటలు విన్న దెయ్యానికి ఒక్కసారిగా కోపం వస్తుంది. వెంటనే ఆ దెయ్యం తిరిగి తన అసలు రూపంలోకి మారిపోయి కుర్చీలో నుండి లేచి రవిని కొడుతుంది. ఏం బాగుతున్నావురా, నీకు బ్రతకాలని లేదా? నన్ను క్షమించు, ఏదో తెలియకనేసా, నన్ను వదిలేస్తే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని రవి పొరపాటుగా మాట్లాడిన మాటలకు కంగారు పడిపోతుంటాడు. సరే అయితే వెళ్ళిపో, కానీ షాప్ నుండి కాదు, మొత్తం ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలి. ఆ మాట విని రవి షాక్ అవుతాడు.
అయితే రవి తన షాప్ ను వదిలి వెళ్లలేనని, దానివల్లే తన కుటుంబం ఆధారపడి ఉందని అంటాడు. అదంతా విన్న దెయ్యం, నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేదంటే ఇక్కడే నిన్ను చంపేస్తా. అయినా నీ షాప్ గురించి నువ్వేం దిగులు పడకు. ఈ రోజు నుండి ఇది భాగ్యం బ్యూటీ పార్లర్. హహహహహహ. దెయ్యం మాటలకు రవి భయపడి చేసేదేమీ లేక రవి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దెయ్యం తన మొహాన్ని అద్దంలో చూసుకుంటూ, ఇకపై ఇది భాగ్యం బ్యూటీ పార్లర్. ఇక్కడికి వస్తే అందంగా కాదు, అసహ్యంగా మారుస్తా. అలా ఆ రోజు నుండి దెయ్యం అదే షాప్ లో ఉండేది. అయితే దెయ్యం ఉన్న సంగతి తెలియని కొంతమంది షాప్ కి వస్తుండేవారు. అలా వచ్చిన వారికి దెయ్యం చిత్ర విచిత్రంగా మేకప్ వేస్తూ ఆనందపడేది. అయితే ఒకరోజు అలానే ఒకరికి అరగుండు గీస్తుంది. ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావురా. అయితే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఎవరితోనైనా నా గురించి చెబితే నీ ప్రాణాలు తీసేస్తా, అర్థమైందా? అర్థమైంది. నేను ఎవరికి ఏమి చెప్పను, నన్ను వదిలేయ్ అని ఆ వ్యక్తి భయంతో బయటకొచ్చేస్తాడు. అయితే వాడి ఆకారం చూసి అక్కడున్న కుక్క తరుముతుంది. అదంతా కూడా లోపల నుండి దెయ్యం చూసి నవ్వుకుంటుంది. హహహహహహ. అలా దెయ్యం ప్రజలను బెదిరించి షాప్ లో ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగా అదే ఊర్లో ఒక ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతుంటాయి. అక్కడ దివ్య అనే అమ్మాయి పెళ్లి కూతురుగా కూర్చుని ఉంటుంది. అప్పుడు పూజారి మాట్లాడుతూ, చూశారు కదా వీరయ్య గారు, ఆ అమ్మాయే మీ కాబోయే కోడలు. ఎలా ఉందో చెప్పండి. లక్షణంగా ఉంది పూజారి గారు. ఒరే సుపుత్ర, నువ్వు కూడా ఒకసారి చూడు. నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది నాన్న. శుభం. ఇక తాంబూలాలు మార్చుకుంటే ఓ పనైపోతుంది. దాంతో ఇరువురు కూడా తాంబూలాలు మార్చుకున్న తర్వాత పూజారి పెళ్లి ముహూర్తం పెడతాడు. అలా ఆ హడావిడి మొత్తం పూర్తయిన తర్వాత దివ్య తన తండ్రి వద్దకు వస్తుంది. ఏంటమ్మా, నాతో ఏదైనా మాట్లాడాలా? అది కాదు నాన్న, పెళ్లి చూపుల్లో అబ్బాయిని అడిగారు, అమ్మాయి నచ్చిందా లేదా అని. మరి నన్ను కూడా ఒక మాట అడగాలి కదా. అంటే ఏమంటున్నావు? ఇప్పుడు నేను చేసింది తప్పంటావా? అయినా అబ్బాయికి నువ్వు నచ్చావు, అది చాలు. ఇంకో 10 రోజుల్లో నీ పెళ్లి. కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని తండ్రి కొంచెం ఘాటుగానే సమాధానం చెబుతాడు. అసలు తన మాటకు విలువ లేదని దివ్య బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సరిగ్గా కూర్చో తల్లి, లేదంటే నీ చుట్టూ కత్తిరించేస్తా. వద్దు, పొరపాటున ఇక్కడికి వచ్చాను, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతా. ఇప్పుడే కదా పని మొదలు పెట్టింది, కాసేపు ఆగు అని దెయ్యం ఆ అమ్మాయికి విచిత్రంగా మేకప్ వేస్తుంది. అలానే తన గురించి ఏమైనా వాగితే చంపేస్తానని బెదిరించడంతో ఆ అమ్మాయి అక్కడి నుండి పారిపోతుంది. అలా రోజులు గడుస్తుంటే దివ్య ఇంటి వద్ద పెళ్లి పనులు మొదలవుతాయి. అయితే దివ్య మాత్రం దిగాలుగా కూర్చుని ఎలాగైనా ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుందని ఆలోచిస్తుంటుంది. ఇక అనుకున్న విధంగానే పెళ్లి రోజు రానే వచ్చేసింది. అక్కడంతా హడావిడిగా ఉంటుంది. అప్పుడు దివ్య వద్దకు ఆమె తల్లి వచ్చి, ఏంటమ్మా ఇంకా అలా కూర్చున్నావు? పెళ్లికి ఇంకా ఎంతో టైం లేదు, త్వరగా వెళ్లి ఆ పెళ్లి కూతురు మేకప్ వేయించుకునిరా. సరే, మీకు కావలసినట్టే నేను ఉండాలి, నా బాధను మాత్రం ఎవరూ పట్టించుకోరు. అన్ని ఆలోచించే చేస్తున్నాం, నువ్వు కొంచెం త్వరగా వెళ్ళిరా. అయితే దివ్య ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. ఆ తర్వాత దివ్య తన ఫ్రెండ్ వనజతో కలిసి బ్యూటీ పార్లర్ కి బయలుదేరి వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో వనజ దివ్యతో, ఇంకా ఎందుకు అలా డల్ గా ఉంటావు? ఈ రోజు నీ పెళ్లి, కాస్త నవ్వుతూ ఉండు. నాకేం అర్థం కావట్లేదు వనజ, ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఎలా ఉండగలను? మెల్లిగా అన్ని అవే సర్దుకుంటాయి, నువ్వేం దిగులు పడకు అని వనజ దివ్యకు ధైర్యం కలిగేలా కొన్ని మాటలు చెబుతుంది. అలా నడుస్తూ చివరికి వారు బ్యూటీ పార్లర్ దగ్గరికి చేరుకోగా తన ఫ్రెండ్ బయట ఉంటానని చెప్పి దివ్యను లోనికి వెళ్ళమని అంటుంది. దాంతో దివ్య లోనికి అడుగు పెట్టేసరికి అక్కడ అద్దాల మీద రక్తపు మరకలు ఉంటాయి. అయితే దివ్య అవన్నీ పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో వెళ్లి కుర్చీలో కూర్చుంటుంది. అప్పుడు దెయ్యం అక్కడ ప్రత్యక్షమై తలదించుకుని కూర్చున్న దివ్యను చూసి ఆనందపడుతూ, నీకు ఎటువంటి మేకప్ కావాలి పిల్ల? ఏదొకటి వెయ్యండి, మీ ఇష్టం. అలా అంటే కుదరదు, ముందు తల పైకి ఎత్తి నన్ను చూసి మాట్లాడు. అప్పుడు దివ్య మెల్లిగా తలపైకి లేపి చూడగా అద్దంలో దెయ్యం కనిపిస్తుంది. దెయ్యాన్ని అలా చూడగానే దివ్య మొదటిలో కంగారు పడినా ఆ తర్వాత భయం నుండి తేరుకుని మామూలుగా దెయ్యం వైపు చూస్తుంది. ఏంటి, నన్ను చూస్తే భయంగా ఉందా, లేక నిన్ను ఏమైనా చేస్తానని కంగారు పడుతున్నావా? చుట్టూ ఉండే మనుషుల కన్నా నువ్వేం అంత భయంకరంగా లేవు
అలా దివ్య మాట్లాడిన మాటల్లో బాధను గుర్తిస్తుంది దెయ్యం. అసలు నీకు వచ్చిన బాధ ఏంటో చెప్పు. అప్పుడు దివ్య తన గురించి అలానే తనకు ఇష్టం లేకుండా చేస్తున్న పెళ్లి గురించి దెయ్యంతో చెబుతుంది. అదంతా విన్న దెయ్యానికి దివ్య మీద జాలి కలిగి దివ్యకు ఏదో రకంగా సాయం చేయాలని భావిస్తుంది. అలా దెయ్యం ఆలోచిస్తూ చివరిగా దివ్యతో దెయ్యం, నువ్వేం బాధపడకు దివ్య, దీనికోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటది? ఏముంది, చాలా సులువు. నాకు తెలిసి ఆ పెళ్లి కొడుకుని అందాన్ని చూసి పెళ్లికి ఒప్పుకొని ఉంటాడు. కాబట్టి నిన్ను అసహ్యంగా మారిస్తే వాడే నాకు ఈ పెళ్లి వద్దని పారిపోతాడు. దెయ్యం చెప్పిన ఆలోచన దివ్యకు నచ్చుతుంది. ఆ తర్వాత దెయ్యం దివ్యకు మేకప్ వేయడం మొదలుపెట్టి చివరికి అసహ్యంగా మారుస్తుంది. అప్పుడు దివ్య తనని తాను అద్దంలో చూసి నవ్వుకుని దెయ్యంతో, అంతా బాగానే ఉంది కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు, కాబట్టి నువ్వు నాకు తోడుగా రాగలవా? అప్పుడు దెయ్యం కాసేపు ఆలోచించి, తప్పకుండా వస్తా దివ్య, ఎందుకంటే పెళ్లి ఆగిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉండడం నేను చూడాలి కదా. ఏంటి ఇలాగే వస్తావా? అప్పుడు దెయ్యం దివ్య వైపు చూసి నవ్వుతుంది. మరోవైపు మండపం దగ్గర పెళ్లి కొడుకు పీటల మీద కూర్చుని ఉండగా పూజారి మంత్రాలు చదువుతుంటాడు. అదే విధంగా మండపంలో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అలా కాసేపు మంత్రాలు చదివిన పూజారి, అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి, ముహూర్తం సమయం అవుతుంది. అలాగే పూజారి గారు. అప్పుడు దివ్య తల్లి అక్కడి నుండి వెళ్లి పరదా వేసుకున్న దివ్యను తీసుకొచ్చి పీటల మీద కూర్చోపెడుతుంది. అదే సమయంలో మేకప్ వేసుకున్న దెయ్యం అక్కడ ముందు వరుసలో కూర్చుంటుంది. అయితే పూజారి కాసేపటి తర్వాత పెళ్లి కొడుకుతో, ఇదిగో అబ్బాయి, ఆ పెళ్లి కూతురు ముసుగు తీసి ఈ తాళి కట్టు. పూజారి చెప్పినట్టు పెళ్లి కొడుకు పరదా తీయగానే అసహ్యంగా ఉన్న దివ్య మొహం చూసి భయపడిపోతాడు. అలానే పెళ్లికి వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు పెళ్లి కొడుకు షాక్ నుండి తేరుకుని, ఎంత మోసం, ఇలాంటి అమ్మాయితో నాకు పెళ్లి చేయాలనుకున్నారా? అసలు నాకు ఈ పెళ్ళొద్దు అన్ని పెళ్లి కొడుకు కోపంగా పీటల మీద నుండి లేచి వెళ్లిపోతాడు. సరిగ్గా ఆ సమయంలో మేకప్ వేసుకున్న దెయ్యాన్ని చూసి పెళ్లి కొడుకు ఆగుతాడు. మీరు చాలా అందంగా ఉన్నారండి, మీ పేరేంటి? భాగ్యం. ఇలా అడుగుతున్నానని తప్పు అనుకోవద్దు, మీకు పెళ్ళయిందా? కాలేదు. మీరు ఒప్పుకుంటే నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. నన్ను చేసుకుంటావా? ఒకసారి ఆలోచించుకో. నిజంగా మీరు నాకు బాగా నచ్చారండి, ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కొడుకు మాటలకు దివ్య నవ్వుకుంటుంది. సరే, నన్ను చేసుకుంటాను అంటున్నావు, నీ కర్మ. అప్పుడు పెళ్లి కొడుకు సంతోషపడి వెంటనే పూజారి దగ్గరకు వెళ్లి అక్కడున్న తాళి పట్టుకుని వస్తాడు. అయితే మరో ఆలోచన లేకుండా పెళ్లి కొడుకు దెయ్యం మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకుంటాడు. మరి దెయ్యాన్ని పెళ్లి చేసుకున్న ఈ పెళ్లి కొడుకు జీవితం ఏమవుతుందో చూడాలి. For more horror stories, please subscribe our channel.